హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రెసెంట్ ఈ 2024కి సంబంధించినంత వరకు మన ముందర చాలా పెద్ద పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. సో అందులో ఒక సినిమా మన డైరెక్టర్ శంకర్ డైరెక్ట్గా తెలుగులో చేస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ అనమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే శంకర్ తీస్తున్నటువంటి ప్రతి సినిమాను తమిళ్లో తీయడం లేదంటే హిందీలో తీయడం ఈ వెర్షన్లో జరుగుతుంది. దాని తర్వాత తెలుగులో డబ్ అవడం జరుగుతుంది. సో తెలుగులో RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో డైరెక్ట్గా గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్తో మూవీ అయితే తీస్తున్నారనమాట. అండ్ ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్లు టీజర్లు ఇంకా పెద్దగా రిలీజ్ అయితే అవ్వలేదు. బట్ సినిమా పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే లైక్ ఒక పొలిటికల్ వర్షన్లో చూపించబోతున్నారు శంకర్ అనేటటువంటి ఒక రూమర్ అయితే మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బట్ ప్రెసెంట్ విషయం ఏంటంటే ఈ సినిమా యొక్క షూటింగ్ ఏదైతే ఉందో హీరో పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడాను 6th జూలై 2024 కల్లా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇకపై ఏంటంటే సినిమా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో మొత్తానికి 8th సెప్టెంబర్ 2024 మూవీ అనేది అఫీషియల్గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మూవీ టీం అంతా కూడాను. సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినంత వరకు డైరెక్టర్ శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మధ్యలో భారతీయుడు 2 తీస్తారా లేదంటే ఈ గేమ్ చేంజర్ సినిమాని కంప్లీట్ చేస్తారనే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే భారతీయుడు 2కి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం వల్ల సో మధ్య మీద ప్రెషర్ కాస్త తగ్గించుకొని గేమ్ చేంజర్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారంట. సో 8th సెప్టెంబర్ 2024 మన ముందరికైతే గేమ్ చేంజర్ రాబోతున్నాడు ఒక మంచి పాన్ ఇండియన్ మూవీతో. అండ్ రామ్ చరణ్ విషయంగా మనం కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ మూవీ ఆచార్య సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ ఏ మూవీ తీయలేదు. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా మీద జనాలు కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఆ టైటిల్ చూసినప్పుడు ఆ టైటిల్ రివీలింగ్ అనేది చాలా క్రియేటివ్గా అనిపించింది అనమాట. సో సినిమాని ఇంకే లెవెల్లో తీసుంటారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే శంకర్ సినిమాలన్నిటికీ కూడాను ఏఆర్ రెహమాన్ మాత్రమే మ్యూజిక్ అందించేవారనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, అందులోనూ మన తమన్ మామని సెలెక్ట్ చేసుకోవడం అయితే కాస్త సాహసం అనే చెప్పాలి. సో మొత్తం మీద ఈ గేమ్ చేంజర్ సినిమా అయితే 8th సెప్టెంబర్న రిలీజ్ చేయాలని మూవీ టీం అంతా అనుకుంటుందంటే అండ్ దిల్ రాజు గారు కూడా ఓకే చెప్పేసినట్టు టాక్ అయితే నడుస్తుంది. సో మొత్తానికి 2 సంవత్సరాల 10 నెలల కష్టం తర్వాత సినిమాని అయితే మన ముందర తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు మూవీ టీం అంతా. సో మీ ఒపీనియన్ ప్రకారం గేమ్ చేంజర్ అనేది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే స్టోరీ పరంగా కూడా ఎక్కడ ఏ మాత్రం కూడా హింట్ అయితే లీక్ అవ్వలేదన్నమాట. సో సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం క్యూరియాసిటీ కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఒక తమిళ్ డైరెక్టర్ మన తెలుగు గ్లోబల్ స్టార్తో మూవీ తీస్తున్నారంటేనే ఒక సపరేట్ ఒక లోపల ఒక ఎంజాయ్మెంట్ ఉంది. సో ప్రెసెంట్ మీ ఒపీనియన్ ప్రకారం గేమ్ చేంజర్కి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారంటే సినిమాలో ఏదైనా గ్రాఫిక్స్ అయినా యాడ్ చేస్తుంటారా అనే ఉద్దేశం మీకైనా ఉంటే ఆలోచన మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పాన్ ఇండియా సినిమాలు చాలా రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ ఇయర్ మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ సినిమా పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింటెడ్గా ఉన్నారో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.